ఫనీ గాయ్. ఎవరితో మాట్లాడుతుంది? రాకేష్తో. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఫ్రెండ్వి కదా. ఎక్కడైనా ఫ్రెండ్ లవర్ అవుతాడు గాని లవర్ ఎప్పటికీ ఫ్రెండ్ అవ్వలేడు. నువ్వయ్యావా? నేను అవలే. ఏంటి? నేను అవలే. ఏయ్ ఏమన్నా? అదే నేను అవ్వలే అవ్వలేదా అని అర్థం అన్నమాట. రేపు రాకేష్ వస్తున్నాడు. ఏంటి అంతటల్గా చెప్తున్నావు? అప్పుడే 15 రోజులు అయిపోయింది, టైమే తెలియలేదు. అవును, ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను. అసలు నీకా రాకేష్ గడికి లవ్ ఎలా మొదలైంది? అదో పెద్ద కథలే. అమ్మో, చిన్నగా చెప్పు. మొన్న మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం, గుర్తుందా? 6 నెలల ముందు వరకు మేము ఆ ఎదురు ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం. రోజు కాసేపైనా వాళ్లతో గడపడం నాకు అలవాటు. ఒకసారి వాళ్ళంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. డిస్ప్యూట్లో ఆ ల్యాండ్ అవతల వాళ్ళకి వెళ్ళిపోయింది. కొన్ని గంటల్లో ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అవతల వ్యక్తిని కలిసి మాట్లాడదామని వెళ్ళా. అతనే మినిస్టర్ కొడుకు రాకేష్. నేను అడగగానే అర్థం చేసుకుని రాకేష్ ఆ ల్యాండ్ని ఓల్డేజ్ హోమ్కి తిరిగి ఇచ్చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. 2 రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి పెళ్లి చేసుకోమని అడిగాడు. అతను అడిగిన పద్ధతి నాకు నచ్చింది, ఓకే చెప్పేశాను. అలా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఏంట్రా? టైటానిక్ అంత గొప్పగా ఉంటదనుకున్నా మీ లవ్ స్టోరీ. వ్యాపారమా? మీ ఇద్దరు కలిసి కొట్టేట్టుకుంటే అందరినీ కొట్టేయచ్చు. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఆడికి నువ్వు కావాలి, నీ కాడి ల్యాండ్ కావాలి. అందుకే ఆడు ముందు నీకు కావాల్సింది నీకు ఇచ్చి ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఆడికి కావాల్సింది నిన్ను అడిగాడు. నువ్వు ఇంకా ముదురు. పెళ్లికి నువ్వు అంటే ల్యాండ్ ఎక్కడ లాగేసుకుంటాడో అని భయం వేసి ఎటు ఏమన్నా పెళ్లి చేసుకోవాలిగా, అది ఈడే ఎందుకు కాకూడదని ఈడితో సెటిల్ అయిపోయావు. ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ప్రపోజల్. ఈ మొత్తం స్క్రీన్ ప్లేకి లవ్ అనే కలర్ కోటింగ్ ఒకటి. నాది లవ్ కాదని నువ్వెలా అంటావు? అంటాను, 100 సార్లు అంటాను. ఎందుకంటే రాకేష్ గడు నీకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. రాకేష్ నా మనసులో లేడని నువ్వెలా డిసైడ్ చేస్తావు? పోనీ అదే మనసును అడుగు. ఆ రోజు 10 నిమిషాల్లో నీ ప్రాణం పోతుందనగా నీకు చిత్ర గుర్తొచ్చింది, నీ ఫ్యాషన్ డిజైనింగ్ గుర్తొచ్చింది, ఆఖరికి ఢిల్లీలో తిన్న పానీపూరి కూడా గుర్తొచ్చింది. కానీ 15 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వీడు మాత్రం గుర్తురాలేదు. పానీపూరికి ఉండే వాల్యూ రాకేష్ గడ లవ్కి లేదా? అమ్మని అమ్మ, నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ తొక్కలో పానీపూరి గడి కోసం అనవసరంగా లవ్ లో డ్రాప్ అయ్యానా కదా? ఫ్లోలో నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళి పానీపూరి తినేసి వస్తా. ప్రాణం పోతుందనగా 15 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వీడు మాత్రం గుర్తురాలేదు. నీహా, సారీ 1 hour ఫ్లైట్ డిలే. వెల్కమ్ బ్యాక్ రాక్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అదేంటి రాక్స్, నేను తన ఫ్రెండ్ని, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. నువ్వు వస్తావని తెలిసి వచ్చాను. ఫ్రెండ్సా? అవును రాక్స్, చెప్పలేదా నీహా? నేను లవ్ లో డ్రాప్ అయిపోయాను రాక్స్. తన రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? తను టాప్ ఫ్లోర్ అయితే నేను గ్రౌండ్ ఫ్లోర్ రాక్స్. తనకి నేను కరెక్ట్ కాదు. కానీ అస్సలు కరెక్ట్ కాదు తెలుసా? నేనే గ్రౌండ్ ఫ్లోర్ అయితే నువ్వు మరీ సీప్గా సెల్లారా. అందుకే నా మాటని నువ్వు కూడా ఫ్రెండ్ అయిపో. ఎవట్రా నువ్వు? ఫ్రెండ్ రాక్స్. లవ్ అంటే బాగా ఎరగేసావనుకున్నాను, ఎరేసావా? ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు తనకు కరెక్ట్ కాదు. ఏంటి నువ్వు సైలెంట్ గా ఉన్నావు? వీడు ఫ్రెండ్ అంటే నమ్ముతున్నావా? వీడు గేమ్స్ ఆడుతున్నాడు. పోయేటప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు. మనల్ని విడతీయాలని చూస్తున్నాడు. అరే, నేను నిజం చెప్తే ఎవరు నమ్మరేంటి? నువ్వు నేను ఇద్దరు తనకు కరెక్ట్ కాదు, అందుకే నువ్వు ఇంకోటి చూసేసుకో. వెయిట్, తన్ని నువ్వు చేసుకోవద్దు, నేను చేసుకోవద్దు, అంతేగా? అంతే. మంచి ఫ్రెండ్ అని బిల్డప్పా? ఓకే సరేరా. తనకి నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు. ఎవడైనా మంచోడు దొరికితే హ్యాపీగా తనకిచ్చి చేస్తావు నువ్వు? చెప్పు. వీడి గేమ్ అంతా రివర్స్ అవుతోందని షాక్ అవుతున్నాడు. తనకి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఆర్ యూ రెడీ? చెప్పు. తన ఫ్రెండ్ నై ఉండి ఇంత గొప్ప ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడుతున్నాను రాక్స్. నేను రెడీ, నువ్వు కూడా రెడీగా? నాకంటే నువ్వే సూపర్గా. నువ్వు కూడా నీ మాట మీద.
ఇక నుంచి కష్టం నాది, ఖర్చు నీది, సర్చింగ్ నాది, స్పెండింగ్ నీది. ఎటు నుంచి తెస్తానో ఎలా తెస్తానో ఎవరికి తెలియదు, కానీ త్వరగొట్టి తెగేసి చెప్తున్నాను. నెల తిరిగే లోపు కత్తి లాంటి కుర్రోడిని తెస్తా, ఆడికి నీహా నుంచి పెళ్లి చేస్తా. చేద్దాం. నీహా అంతా అయిపోయింది, నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. బ్రదర్ రాకేష్, ఐ లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఐడియా. నేను ఆ పనిలో ఉంటాను. మినిస్టర్ భరణి అతని కొడుకు రాకేష్ ను గత 24 గంటలుగా కనపడకుండా పోయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూలు గానీ సమాచారం గానీ లేదు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి వైజాగ్ నుండి అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న 2 కంటైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పరారయ్యారు. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సార్ మీడియా వాళ్ళ గొడవ ఎక్కువైపోయింది సార్. వాళ్ళకేం సమాధానం చెప్పాలో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకేం సమాధానం చెప్పుడు కాదు, అజ్జుబాయికి ఏం సమాధానం చెప్పాలని ఆలోచించు. ఆ మినిస్టర్ అని కొడుకు దొరకకుంటే మన పదవులు పోతాయి, అజ్జుబాయి తమ్ముడు దొరకకుంటే మన ప్రాణాలు పోతాయి. అరే కింద మీద ఒకటే టెన్షన్. అరే ఏం టెన్షన్ లేదు అయ్యా. సెంటర్ లో ఒక స్పెషల్ ఆఫీసర్ పంపినరు. గత 2 రోజులుగా కనిపించకుండా పోయిన మినిస్టర్ భరణి, అతని కొడుకు రాకేష్, ఇంకొంతమంది నగర శివారు ప్రాంతంలో శవాలై కనిపించారు. వీళ్లలో రాకేష్ తో పాటు మాఫియా డాన్ అయిన అజ్జుభాయ్ తమ్ముడు ఇర్ఫాన్ భాయ్ కూడా శవమై కనిపించాడు. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మినిస్టర్ కి రాకేష్ ఏమైనా తెలుసా? టోనీ ఏమైపోయాడే? మాట్లాడాలనుంది. స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ కృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి లారీ ఇడ్సి పెట్టి పారిపోయింది మనమేనని రే పోలీసులు రా. చెప్పు ఆ ఇర్ఫాన్ భాయ్ తో మనకు లింక్ ఉన్నదని పోలీసులకు తెలిస్తే మన పరిస్థితి ఏమైతుంది? అసలు ఇర్ఫాన్ భాయ్ ని చంపడం ఏందిరా? తలుసుకుంటే టెన్షన్ తో నా బుర్ర చిట్లిపోతున్నది. అయితే నొక్కనా? నిన్ను నొక్కి చంపుతా. అబ్బా సూపర్. మా సర్కార్ కి మా ఇంటి దొబ్బింది, నాకు నొక్కు. ఏమైంది? ఏమైందిరా? చెప్పిచావు. బాగా తీట తీరిందా? గాడి ఎడకొచ్చిందే వాళ్ళ నేషన్ కంట. వాళ్ళ నేసింది ఓడో కాదు, టోనీ గాడు. నువ్వేమో పెద్ద డాన్ని ఎత్తానన్నాడు, పెద్ద గాడి ఫాదర్ని ఎత్తాడని ఈయన పుడింగి లెక్క నెత్తిరేసుకొని తిరిగి గాడేమో అందరికి పెట్టి పైకి నొక్కి. అసలే మేము టెన్షన్ తో దస్తుంటే పిచ్చి సైకిల్ చేస్తావేరా లెక్క. సైకిల్ ఏందన్నా, నేను మాట్లాడేది ఏమి వినొస్తలేదా? గా టోనీ గాడే నీకు ఇవన్నీ చేసిండు. అందరినీ చంపేసిన టెన్షన్ లో మేముంటే ఈ టైంలో సైకిల్ తో సరదాలంటారు నీకు. సైకిల్ అంటేంది? నా మాట బయటకు వస్తలేదా? అంటే నా వాయిస్ గొంతులోనే ఆగిపోయిందా? గిలోవరికి వినపడతలేదా? సార్ ఇర్ఫాన్ భాయ్ కి మినిస్టర్ కి సంబంధం ఉందట. సార్ మినిస్టర్ ని వారి అబ్బాయిని ఎవరు చంపారు సార్? సార్ దీనికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించిన వివరాలు త్వరలోనే మీ ముందు సార్ పెడతాను. మినిస్టర్ కి మాఫియాతో లింకులు ఉన్నాయంటారా? బాయ్కి ఈ విషయం తెలిసిందా? ఇంకా తెలియదు. ఫ్యామిలీతో ఎక్కడో ఐలాండ్ లో ఉన్నాడు. అరే ఏం మాట్లాడుతావు? ఇప్పటికే లేట్ అయింది. అర్జెంట్ గా మ్యాటర్ పోస్ట్ చేయండి. ఎవడు చెప్తాడు? ఎవడుకున్నంత ధైర్యం? 13 దేశాల్ని గడగడల్లో అడుస్తున్న అజ్జుబాయికి వాడి తమ్ముడిని ఎవరో చంపారు, 500 కోట్లు దొబ్బుకెళ్లారని చెప్పాలంట. నాకు లేదంత ధైర్యం. నీకుందా ధైర్యం? చెప్తావా? మీరు తినండి భాయ్, తర్వాత చెప్తాను. భాయ్ అది ఇర్ఫాన్ భాయ్ చనిపోయాడు భాయ్. ఎప్పుడు? నిన్న సాయంత్రం. ఎక్కడ? హైదరాబాద్లో. ఎలా? గుండెల్లో పొడి చేశారు భాయ్. ఎవరు? తెలియదు భాయ్. అజ్జుబాయ్
చేసిందెవరు? తెలీదు. హాయ్ అజ్జుబాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్. ప్యూర్ రా డైమండ్స్. ఇది 500 crores डील भाई. पैसा कहाँ डिलीवरी होना चाहिए? अफ्रीका. Why not? Within 10 minutes your man will have the money. థ్యాంక్ యూ. సారీ అజ్జు భాయ్, ఇర్ఫాన్ భాయ్ చనిపోయాడంట కదా, ఎవరు చంపారు? ఏ మాట అయితే వినడానికి కూడా ఇష్టపడను ఆ మాటే నా నోటితోనే చెప్పించావు కదరా. హలో, సిగ్నల్ ప్రాబ్లం. ఏంటి, ఎందుకు కట్ చేస్తున్నావు? మొన్న నేను ఫోన్లో చెప్పిందంతా విన్నావు కదా? విన్నాను. నువ్వు కోరుకుంది ఇదే కదా, మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అని. ఏంటి కన్ఫర్మ్ చేసుకునేది? ఓల్డ్ ఏజ్ హోమ్ విషయంలో హెల్ప్ చేశాడని రాకేష్ గడ్డి మీద లవ్వను, ఆడ విషయంలో హెల్ప్ చేశానని నా మీద లవ్వను. అలాగే నేను ఇక్కడే ఉన్నానేమో డౌట్ వచ్చింది. ఓ 2, 3, 5 నెలలు గ్యాప్ ఇచ్చి కనబడితే క్లారిటీ వస్తుంది అనుకున్నాను. పట్టేసింది. ఎలా కనపడుతుందంట నీకు? ఏమనుకుంటున్నావు? 10 నిమిషాలు చచ్చిపోతున్నావని తెలిసి కూడా రాకేష్ గుర్తుకు రాలేదు. ఇదేం ప్రేమ నువ్వే అడిగా. మరి నువ్వు 2 రోజులు కనిపించకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నేనేమంటావు? అదేది ఒకటేనా? నువ్వు ఇక్కడున్నా చెప్పు, మాట్లాడవేంటి? నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. ఇంకెప్పుడు నాతో ఇలా ఆడుకోవద్దు. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నన్ను వదిలిపెట్టనని మాట ఇవ్వు. నేను వదలను.